చెప్పలేవైతే అధ్యక్షుడు మండలక్ష్మి బాబు గారి విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా నా పేరు బొంగు రఘుగౌడు, నేను సర్దార్ సభ కుల సంఘం అధ్యక్షుడిని. ఈ మహానీయుని విగ్రహం ఆవిష్కరణ అంటేనే త్యాగాలతోటి పునాదులతోని ఈరోజు ఏర్పడినటువంటి తెలంగాణలో మండలక్ష్మి బాపూజీ లేకుండా తెలంగాణ ఏర్పాటు లేదు, తెలంగాణ విషయం లేదు. ఎందుకంటే తెలంగాణ కోసం మంత్రి పదవిని గడ్డి పోటుతో సమానంగా వదిలేసినటువంటి గొప్ప మహానీయుడు మండలక్ష్మి బాపూజీ. ఈరోజు కుర్చీ కోసము ఎట్లా అంటగావుతున్నా మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారి కుర్చీ దొరికితే దాన్ని గమ్ము పెట్టి అంటించుకున్నట్టుగానే, ఫెవికాల్ పెట్టి అంటించుకున్నట్టుగానే కుర్చీ దిగే పరిస్థితి లేదు. అట్లాంటి సందర్భంలో ఒక మంత్రి పదవి కూడా ఎముకలు చలిలో కూడా ఢిల్లీలో నిరాదీక్ష చేస్తూ ఆ మంత్రి పదవి గడ్డిపోతూ సమానమని సేవ చేసినటువంటి గొప్ప మహానీయుడు మండలక్ష్మి బాపూజీ. మరి అలాంటి వ్యక్తి ఎప్పుడు ఇలా తెలంగాణ ఉందా అంటే లేదు. ఆ రోజు తొలిదశ ఉద్యమంలో కూడా మంత్రి పదవి త్యాగం చేసి, తర్వాత మలిదశ ఉద్యమంలో కూడా ఆయనకు ఒక ఉన్నటువంటి నివాసాన్ని కూడా తెలంగాణ కోసము ఆయన నివాసాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసినటువంటి వ్యక్తి మండలక్ష్మి బాపూజీ. మరి అలాంటి వ్యక్తి ఈరోజు విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అంటే ఈరోజు కొన్ని కుట్రలోని ప్రభుత్వాలు ఈరోజు ఆ విగ్రహానికి అడ్డంకిగా మారుతూ ఉన్నాయి. మండలక్ష్మి బాపూజీ చేసిన తప్పేంటి? ఆయన ఈ సమాజానికి చేసిన తప్పేంటి? ఆయన విగ్రహాన్ని మేము ఏర్పాటు చేసుకోవద్దా? ఆయన త్యాగాలను మేము గుర్తు చేసుకోవద్దా? ఆయన స్ఫూర్తిని మేము కొనియాడొద్దా? మరి దీనికి కుట్రలు ఎందుకని మేము అలా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన త్యాగం ఈరోజు మాకు తెలంగాణకు పునాది. ఆయన లేకపోతే ఈరోజు తెలంగాణ లేదు. తెలంగాణ ఈరోజు మూలంగా ఎంతమంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు, ఎంతమంది ముఖ్యమంత్రులు ఆశిస్తున్నారు. మరి ఆయన త్యాగంతోనే కదా ఈరోజు తెలంగాణ వచ్చింది. అలాంటి వ్యక్తిని మేము యాడ్ చేసుకోవడం, గుర్తించుకోవడం తప్ప ఒకసారి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. కాబట్టి ఆయన విగ్రహం కోసం మేము ఎంత త్యాగానికైనా సిద్ధమని చెప్పి తెలియదు. ఈరోజు విగ్రహావిష్కరణకు వచ్చినటువంటి మహానీయులందరికీ ధన్యవాదాలు తెలియదు.